22వ వార్డు శివాజీనగర్ కాలనీ ఫేజ్ 2 సర్వే నంబర్ 240, 241, 242 సంబంధించి దాదాపు 61 ఎకరా 20 గుంటల భూమి సంబంధించి దీంట్లో శివాజీనగర్ ఫేజ్ 2లో ఉన్న ఒక ఏదైతే ఉందో సిరెట్ రమేశ్వర లేఅవుట్ కానీ, కోచే సిసల్ లేఅవుట్ కానీ, అర్గేషన్ లేఅవుట్ కానీ, ఈ పక్కన అన్నపూర్ణ లేఅవుట్ కానీ, ఈ చుట్టుపక్కల మాకు 240 సర్వే నెంబర్లో 10 ఎకరాల 9 గుంటల భూమి మాకు కోర్టు డిగ్రీ ఇచ్చింది. ఈ భూమి మాది అని చెప్పి నిన్న ఉదయం 7 గంటల నుంచి ఒక దాదాపుగా గుర్తెలిన వ్యక్తులు 200 మంది వచ్చి జేసీపీలు వాళ్ళ సామాగ్రి తీసుకొచ్చి, రేకులు తీసుకొచ్చి, రాడ్లు తీసుకొచ్చి కబ్జా చేయడానికి ప్రయత్నించి ఇక ఉన్న ఇండ్ల వాళ్ళని ప్లాట్ వాళ్ళని బెదిరించి జరిగింది. దాని విషయంలో మాకు తెలిసిన వెంటనే ఇక్కడ రావడం జరిగింది. రావడంతో వనసరపురం సిఐకి ఇంటిమేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇక్కడ వచ్చారు. అలాగే ఆదిపట్ల సిఐ కూడా రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ప్లాట్ల యజమానితో మాట్లాడేసి ఇక్కడ ఏమైనా ఉంటే మీకు పేపర్లు అంటే అందరు కలిసి వాళ్ళ పేపర్లు తీసుకొని పిఎస్ గారు వెళ్ళడం జరిగింది. అక్కడ ఏసీబీ గారు కలవడం జరిగింది. అలాగే సాయంత్రం డీసీబీ కలవడం జరిగింది. అందరు కలిసి ఇక్కడ ఎలాంటి గొడవలు కాకుండా మీకు పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్ ఇస్తారని చెప్పి ఇక్కడ పికెట్ వేయడం జరిగింది. కానీ ఈరోజు అంతా ప్లాట్ యజమానులు అందరూ కలిసి ఇక్కడ మీటింగ్ పెట్టుకొని వాళ్ళు ఎప్పటి నుంచి ఈ ప్లాట్ కొన్నారు, దాదాపుగా 1986 నుంచి ఒక లేఅవుట్లో ప్లాట్ జరిగినాయి, అన్ని ట్రాన్స్ఫర్ జరిగినాయి, మున్సిపల్ పర్మిషన్ ఉన్నాయి. ఇక్కడ ఈ మధ్యకాలంలోనే ఇక్కడ మన సాగర్ హైవే నుంచి ఇక్కడ 2,50,00,000 తోటి మున్సిపల్ వాళ్ళకి రోడ్ వేయడం జరుగుతుంది. ఇవన్నీ డెవలప్మెంట్ జరిగే టైంలో ఇది ముగినకపై తాటిబండి పడ్డట్టుగా తీసుకొచ్చి వీళ్ళు 10 ఎకరాల డిగ్రీ అని తీసుకొచ్చి భగవంతు గుర్తు చేసి అందరినీ ఇబ్బంది పడి జరుగుతుంది. ఈ ప్లాట్ యజమాని అందరు కలిసి కూడా ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకొని మీడియా ద్వారా, అలాగే మన రేపు సోమవారం ప్రజాతరపు కలెక్టర్ కలుస్తాము, అలాగే హైడ్రా కమిషన్ కలుస్తాము, అలాగే అవసరం అనుకుంటే ఇక్కడ మా స్థానిక ఎమ్మెల్యేని కలిసేసి ఎమ్మెల్యే ద్వారా ముఖ్యమంత్రి తీసుకుపోయి ఈ ఉన్న ప్లాట్ యజమాని అందరికీ కూడా న్యాయం జరుగుతా చూస్తామని చెప్పి దీనివల్ల మీరు కూడా మీడియా ద్వారా కూడా వినియోగించేదంటే అందరి సహకారంతో ప్లాట్ యజమానులకు అందరికీ మీరు సహకారం అందించాలని కోరుతున్నాం. ధన్యవాదాలు. ఎన్ని కుటుంబాలు ఉంటాయండి ఇక్కడ? దాదాపుగా ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక 78 ఇండ్లు ఉన్నాయి. ప్లాట్లు మొత్తం 300 ప్లాట్లు ఉంటాయి. దాదాపుగా ఇక్కడ కొన్ని ఖాళీ ప్లేస్ ఉన్నాయి. ఒక 2 ఎకరాలు మాత్రం అగ్రికల్చర్ ల్యాండ్, మిగతా అన్ని ప్లాట్లే టోటల్ ప్లాట్లు అయిపోయినాయి. ఈ 10 ఎకరాల్లో ఏదైతే సంబంధించిన వాళ్ళు చేసిన కేసు ఉందో దాంట్లో ఆల్రెడీ 370 మందికి ఇంతవరకు ఉంటాయి. దాంట్లో ప్లాట్ ఉంటాయి. పై అధికారులు ఏమైనా సంప్రదించారా? ఇంకా ఇంతవరకు సంప్రదించాలి. నిన్నే జరిగింది కాబట్టి ఆల్రెడీ ఏసీపీని డీసీపీని కలిసాము. వాళ్ళు అంటే పై అధికారులు పోమను ఖచ్చితంగా కలుస్తాం. దీనికి సంబంధించిన కలెక్టర్ని కలుస్తాం, హైడ్రా కమిషన్ కలుస్తాం, ఎమ్మెల్యేని కలుస్తాం. ఇంకా అవసరం ఉంటే ఆర్డీఓని ఎంఆర్ఎం కలిసేసి అంటే వాళ్ళకి రికార్డు ఏ విధంగా ఇచ్చి సర్వే ఎప్పుడు చేసారు, సర్వే కమిషన్ ఎప్పుడు వేసారు, ఈ సర్వే కమిషన్ భూ యజమానులకు నోటీస్ ఇచ్చిరా, ప్లాట్ యజమానులకు నోటీస్ ఇచ్చిరా, ఎక్కడ నోటీస్ చేయకుండా వాళ్ళకి ఏ విధంగా డిగ్రీ ఇచ్చారు, వాళ్ళకి ఏ విధంగా పోషిస్తారని చెప్పి మేము అడగడం జరిగింది. దానికి సంబంధించిన అన్ని కూడా మేము కూడా ఈరోజు హైకోర్టు అడ్వకేట్ కలిసి ఖచ్చితంగా మేము కోర్టు ద్వారా పోతామని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు? ఇక్కడ దాదాపుగా ఈ యొక్క 1985 అంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్లాట్లు ఉన్నాయి. దాదాపుగా ఒక 15 సంవత్సరాల నుంచి మాత్రం ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్ ఈ దేవస్థానం కూడా వెలిసింది. ఇక్కడ ఈ యొక్క గుడి వాతావరణంతో ఇక్కడ ప్రశాంత వాతావరణం ఉంటుందని చెప్పి ఇక్కడ అందరూ కూడా ప్లాట్లు కొనడం జరిగింది. ఈ రోజు వచ్చి మంచిగా డెవలప్మెంట్ జరుగుతున్న టైంలో వీళ్ళు వచ్చి ఈ భూమా అని చెప్పి దాదాపుగా 10-9 కూడా భూమా అని చెప్పి వాళ్ళు వచ్చి ఇక్కడ కబ్జా చేయడం జరిగింది. అది తప్పుడు అని చెప్పి మేము అందరం కూడా నిర్ణయించినాం. దానికి సంబంధించి కూడా హైకోర్టు అడ్వకేట్ కలుస్తాం.